ఇవాళ సండే కావటంతో కొంచెం లేట్‌గా అయితే లేచానండి. అండ్ బయట గూడా కొంచెం చల్లగానే అనిపిచ్చింది. సో, కాసేపు బెడ్‌లో అట్లా కోజీ అప్ అయిపోయి, దెన్ ఐ గాట్ ఫ్రెషన్ అప్ అయిపోయి, ఫస్ట్ లేచిన ప్రతిసారి నేనేం చేస్తానంటే ఒక్కసారి చెక్ చేసుకుంటాననమాట. ఏవన్నా పూలు పూసినయేమో అని. అండ్ ఈ బడ్ అయితే నేను 2, 3 డేస్ నుంచి చూస్తున్నాను. అది ఎప్పుడు ఫ్లవర్‌లాగా విచ్చుకుంటదా అనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇవాళ వచ్చింది. కానీ చిన్నగా వచ్చినాయండి. ఇవి చిన్న చిన్న రోజెస్ లాగా ఉన్నాయి. సో, ఇదైతే పెట్టేశాను. స్వామివారికి పెట్టి పూజ చేసుకున్నాను. అండ్ మన ఇంట్లో పూసిన పువ్వు అది ఒక చిన్న నందివర్ధనం పువ్వయినా కూడా ఎంత అపురూపంగా పెట్టుకుంటాం కదా! బయట నుంచి ఎన్ని కిలోల ఫ్లవర్స్ అయినా కొనుక్కోవచ్చండి. కానీ మన గార్డెన్‌లో మనం కష్టపడి పెంచుకున్న ఒక్క పువ్వు దేవుడికి పెట్టినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటది కదా! నాకైతే భలే అనిపిస్తది. కానీ ఈ మధ్య ఎందుకో అస్సలు పూలు పూయట్లేదండి. ఏ చెట్టుకి పూలు పూయట్లేదు. మందారం కాదు, రోజ్ కాదు, అనియన్ వాటర్ ఏస్తున్నాను. బట్ స్టిల్ ఎందుకో రావట్లేదు ఎక్కువ బడ్స్. అండ్ ఇంకా పూజ చేసుకున్నాక ఇవాళ ఏంటి అంటే ఫస్ట్ అనుకున్నాను మొత్తం ఈ బుక్ షెల్ఫ్ వచ్చినప్పుడు సెట్ చేయటమేనండి. నేను మళ్ళీ రీఆర్గనైజ్ అసలు చేయలేదు. నేను జనరల్లీ బుక్స్ ఎలా పెట్టుకుంటాను అంటే ఆథర్ పేరును పట్టి ఆయన రాసిన బుక్స్ అన్నీ ఒక్కొక్క షెల్ఫ్‌లో పెట్టుకుంటాను. అండ్ ఇవి ఏంటంటే అమీష్ త్రిపాఠిది సీత అండ్ రాముడి గురించి ఒక సీరీస్ రాశారాయన ట్రయాలజీ. సో, ఆ బుక్స్ నేను చదివేశాను. ముందు అనుకున్నాను శ్లోక చదువుద్దేమో ఉంచుదాము అనేసి. బట్ తను పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టలేదండి దాంట్లో. సో, నేను ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది. దాంట్లో మనం యూజ్ చేసిన బుక్స్ మనం డొనేట్ చేయొచ్చు. మీరు కావాలంటే అమ్ముకోవచ్చు కూడా. ఇఫ్ దే ఆర్ రెడీ టు పే యూ కెన్ సెల్ ఇట్ ఆల్సో. సో, నేను అక్కడ లైబ్రరీస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం కదా బుక్స్ అనేసి ఆ గ్రూప్‌లో పెడదామని తీశాననమాట కొన్ని బుక్స్. అండ్ ఎట్లాగో తీశాను కదా అనేసి ఒక్క రో అయినా సెట్ చేద్దాము సో దట్ మెల్లిగా ఆ ఎంటైర్ షెల్ఫ్ సెట్ అవుతుంది అని. ఒక్కరోజు మాత్రం నేను పెట్టుకోదలుచుకోలేదండి బుక్ షెల్ఫ్ సెట్టింగ్. ఎందుకంటే ఎంత మనం మెయింటైన్ చేసినా కూడా దాంట్లో డస్ట్ మేట్స్ అన్నవి ఉంటాయి. అండ్ నేను మొత్తం షెల్ఫ్ ఒక్కరోజు క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే మాత్రం నాకు నెక్స్ట్ డే మైగ్రేన్ కానీ సైనస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. అందుకనే నేను పెద్దగా ఐ డోంట్ రియలీ గెట్ ఇన్ టు సెట్టింగ్ అప్ ద బుక్ షెల్ఫ్ ఆల్ ఇన్ వన్ గో అనమాట. దట్స్ వెరీ డేంజరస్ అనిపిస్తూ ఉంటుంది. కానీ నాకు బుక్స్ సర్దుకోవటము దాన్ని ఆర్గనైజ్ చేసుకోవటం చాలా ఇష్టం అండి. అండ్ మోస్ట్లీ నేను శ్లోక హెల్ప్ కూడా తీసుకుంటాను. తనకి అవసరం లేని బుక్స్ తీసి పక్కన పెడతాను. అది ఎవరికైనా ఇస్తాను బుక్స్ చదువుకునటానికి. అండ్ లేకపోతే ఎక్కడైనా లైబ్రరీస్ ఉంటే వాళ్ళకి డొనేట్ చేసేస్తాను. బట్ నాకేంటంటే ప్రాబ్లము ఒక్కసారి ఒక బుక్ చదివాను అంటే మళ్ళీ ఆ బుక్ని రీవిజిట్ చేయటం అన్నది ఉండదండి నాకు. ఎందుకో చాలా తక్కువ బుక్స్ నేను అలా చదువుతూ ఉంటాను రిపీటెడ్లీ. అదర్వైజ్ నావెల్స్ ఇట్లాంటివి అయితే ఫిక్షన్ అయితే అసలు నేను మళ్ళీ ఒకసారి చదివిన బుక్ ఇంకా చదవను. కానీ అట్లా కలెక్ట్ చేసుకోవటం నాకు ఇష్టము. అండ్ ద సేమ్ థింగ్ శ్లోకాకి వచ్చిందండి. తను కూడా బుక్స్ కొంటది. ఒకసారి చదివిన బుక్ మళ్ళీ చదవదు. బట్ ఆ కలెక్షన్ మాత్రం ఎవరికి ఇవ్వటానికి వీల్లేదు అంటదనమాట. సో, అందుకని నా దగ్గర బుక్స్ ఇన్ని అయిపోయినాయి. అండ్ నాకేంటంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ కదండి. ఇన్ని సంవత్సరాలు వీటిల్ని మోసుకొని తిరగటం బాగానే ఉంది. కానీ ఇప్పుడు సర్దాలి అన్నా కూడా ఒకలాంటి భయం అయితే వస్తుందండి. అట్లా అని డొనేట్ చేసేయటం కూడా ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఆ బుక్స్తో ఉన్న ఆ బంధం అన్నది తెంచుకోవటం చాలా కష్టం అండి. నేను మీ అందరికీ చెప్తుంటాను డీక్లటర్ చేయాలి, కిచెన్లో సామాను వద్దు, బట్టలు ఇచ్చేసేయండి, ఇవన్నీ చెప్తూ ఉంటానా. కానీ నాకున్న వీక్నెస్ ఒకటేమో క్రాకరీ అండి, ఇంకొకటేమో బుక్స్. ఈ రెండు మాత్రం నేను డీక్లటర్ అసలు చెయ్యను. అవసరం లేదు కదా, లేదా చదివేశాం కదా, ఎవరికైనా ఇద్దాం కదా అన్నట్టు ఉండదు. సో, ఇవన్నీ పెట్టుకొనే మోసుకొనే వెళ్తానండి ఏ ఊరికి ట్రాన్స్ఫర్ అయినా. బట్ దట్స్ అన్ ఎమోషన్ కదా. ఒక బుక్ని మనం కొనుక్కొని దాన్ని ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి విత్ బుక్స్. అండ్ ఐఎమ్ గ్లాడ్ శ్లోకాకు కూడా హ్యాబిట్ అయితే వచ్చింది అనేసి.
నాకు రీడింగ్ హ్యాబిట్ మాత్రం మా అక్క నుంచి వచ్చిందండి. తను ఎన్ని బుక్స్ చదివేదంటే మా బెడ్రూమ్ నిండా బుక్సే ఉండేవి. బట్టలు 2 షెల్ఫ్లు ఉండేవేమో, మిగతావన్నీ బుక్స్ ఉండేవి. సో అక్క నుంచి నాకు ఆ హ్యాబిట్ వచ్చింది అండ్ నా నుంచి శ్లోకాకి ఆ హ్యాబిట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఈ ఒక్క రో మాత్రం సెట్ చేసుకుందాము అనేసి ఇవాళ స్టార్ట్ చేశానండి. బికాజ్ ఐ డు నాట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇవాళ కొన్ని ఇంట్లో కుకింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలి కదండి. సో ఒట్టిగా దీంతోనే కూర్చుంటే నాకు అవ్వదు. అండ్ సండే అంటే చాకలతను వస్తాడు. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఆన్ సండే అండి. నాకు అర్థం కాదు, ఆ డోర్ బెల్ రింగ్ అయినట్టే ఉంటుంది సండే మార్నింగ్స్. ఒక్కొక్కసారి నిజంగా విసుగనిపిస్తూ ఉంటుందండి. కొడుతూనే ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజే వస్తారు సండే. సో అవన్నీ చూసుకుంటూ ఈ షెల్ఫ్స్ అయితే ఆర్గనైజ్ చేసి వీలైనంత వరకు అకార్డింగ్ టు ద ఆథర్ సెట్ చేసుకున్నాను. అండ్ నా ఫేవరెట్ ఆథర్ మాత్రం డాన్ బ్రౌన్ అండి. నాకు ఆయన బుక్స్ అంటే పిచ్చి అండ్ ఆల్మోస్ట్ నాకు అన్ని కలెక్షన్ ఉంది డాన్ బ్రౌన్ది ఎక్సెప్ట్ డావిన్షీ కోడ్. మీలో ఎంతమంది డాన్ బ్రౌన్ ఫ్యాన్స్ ఉన్నారో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఒకప్పుడు నేను పాల్ కాలో బుక్స్ కూడా చదివేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకో ఆయన రైటింగ్ స్టైల్ అదంతా పెద్దగా ఎక్కట్లేదు. సో ఇలా అయితే బుక్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నానండి. అండ్ ఇఫ్ యూ వాంట్ యువర్ కిడ్స్ టు గెట్ ఇన్ టు రీడింగ్ హ్యాబిట్, వాళ్ళ ముందు మీరు ఒక బుక్ పట్టుకొని కూర్చోండి, ఆటోమేటిక్గా వాళ్ళు చదువుతారు. మనం టీవీలు చూసి వాళ్ళని చదవమంటే మాత్రం చదవరండి. మనం కూడా వాళ్ళతో పాటు ఒక బుక్కో లేదా న్యూస్ పేపరో లేదా మ్యాగజీనో ఏదో ఒకటి పట్టుకొని మనం చదివాము అంటే దే విల్ ఆల్సో స్లోలీ గెట్ ఇన్ టు ద రీడింగ్ హ్యాబిట్. నేనైతే శ్లోకాకి అలాగే రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేశానండి. అండ్ ఎంత మనం టీవీ చూసినా, ఎంత అద్భుతమైన సిరీస్ చూసినా బుక్ చదివితే వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం అస్సలు రాదండి. అండ్ స్లోలీ నాకు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో ఈ యంగర్ జనరేషన్కి అసలు బుక్ రీడింగ్ హ్యాబిటే తగ్గిపోతుంది. కానీ ఈ హ్యాబిట్ని రివైవ్ చేయాలండి, దీన్ని మాత్రం పాడు చేసుకోకూడదేమో అనిపిస్తుంది నాకు. అండ్ మీతో మాట్లాడుతూనే ఇక్కడ అంతా ఆర్గనైజ్ అయితే చేసేసాను. ఈ 1 రో మాత్రం మొత్తం కాలన్తో క్లీన్ చేసేసి రీఆర్గనైజ్ అయితే చేశాను. అండ్ బుక్ షెల్ఫ్లో నేను లాస్ట్ పూణేలో ఉన్నప్పుడు ఏదో ఒక హ్యాక్ చూశానండి. లవంగాలు వేస్తే బుక్ షెల్ఫ్స్లో ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడండి, బుక్స్ ఎక్కువ రోజులు అట్లా పెట్టేసుంటే ఆ స్మెల్ రాదు అన్నారు. సో నేను అట్లాగే లవంగాలు వేసానండి అండ్ దట్ రియలీ వర్క్డ్. క్లవ్స్ ఎక్కువ వేసేసానమాట బుక్ షెల్ఫ్లో. ముక్కు స్మెల్ లాగా వస్తుంది కదా బుక్స్కి, అది రాదు. అండ్ ఇక్కడ ఆథర్ వైజే సెట్ చేసుకున్నానండి. డాన్ బ్రౌన్వి ఇంకా పైన ఉన్నాయి, ఆ పైన షెల్ఫ్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇచ్చేస్తాను. అండ్ వింపీ కిడ్స్ కలెక్షన్ అయితే మా ఇంట్లో అన్ని సిరీస్ ఉన్నాయి అనుకుంటానండి. వింపీ కిడ్స్, థియా సిస్టర్స్, ఇవన్నీ శ్లోక చిన్నప్పుడు చదివిన బుక్స్. బట్ స్టిల్ షీ డజంట్ వాంట్ టు గివ్ ఇట్. అండ్ నేనేమో అవి పెట్టుకొని ప్యాక్ చేసుకొని అన్ప్యాక్ చేసుకొని ప్రతిసారి తిరుగుతూ ఉంటాను. అండ్ ఇట్లా అయితే ఉందండి ఈ షెల్ఫ్. నీట్గా అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అంటే ఒక రో వరకు, మిగతా అవి స్లోగా సెట్ చేస్తాను. అండ్ చెప్పాను కదండి సండే అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, దోబీను ఎవరో ఒకళ్ళు. ఇంకా నేను చాకలతను వస్తే ఆ బట్టలు కూడా లోపలికి అయితే తీసుకొచ్చేస్తున్నాను. అండ్ ఇంకా ఇవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయిందండి, టైం చాలానే అయ్యింది. సో ఇప్పుడు ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ కీమా ఆర్డర్ చేశానండి. అండ్ నాన్ వెజ్ నేను లిషియస్ నుంచే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం వాళ్ళు క్లీన్ చేసి పంపిస్తారు. అండ్ మన వ్యూవర్ ఒకళ్ళు లాస్ట్ టైం అడిగారు, మీరు మహారాష్ట్ర బాంబేలో ఉంటున్నారు కదా గాయత్రి, ఫిష్ చాలా బాగా చేస్తారు కదా అక్కడ, మీరు ఎందుకు ఫిష్ చెయ్యరా, మీరు ఎలా చేస్తారు అని. యాక్చువల్లీ నాకు అసలు ఫిష్ ప్రాన్స్ చేయటం రాదండి. అండ్ చిన్నప్పుడైతే తినేవాళ్ళము చాలా, అంటే కాలేజ్లో ఉన్నప్పుడు కూడా తినేవాళ్ళము. బట్ దెన్ అమ్మ ఏంటంటే గాయత్రి పరివార్లో జాయిన్ అయ్యారు అండ్ యజ్ఞాలు అవన్నీ చేసేవాళ్ళు అమ్మ. సో అప్పుడు తను ఇంకా ఆపేశారు, నాన్ వెజ్ తినటము వండటము కూడా ఆపేశారు. సో షీ స్టాప్డ్ ఈటింగ్ నాన్ వెజ్ అండ్ కుకింగ్ నాన్ వెజ్. సో అక్కకి అదే అలవాటైందండి, షీ స్టాప్డ్ ఈటింగ్ నాన్ వెజ్. నేను కూడా నాన్ వెజ్ తినటం ఆపేశాను. బట్ మ్యారేజ్ అయినాక, నాకు కన్సీవ్ అయినాక శ్లోకాని కొంచెం నా హిమోగ్లోబిన్ లెవెల్స్ వేర్ రియలీ హారిబులీ బ్యాడ్ అండి. ఎంత బ్యాడ్ అంటే 5%కి వెళ్ళిపోయింది నా హిమోగ్లోబిన్ లెవెల్. సో ఇంకా దెన్ డాక్టర్ వాజ్ లైక్, మీరు తింటారు కాబట్టి ప్లీజ్ గెట్ బ్యాక్ టు దాట్ అండ్ మెడికేషన్ అనేసి, అండ్ బ్లడ్ ఎక్కించడం కూడా అట్లాంటివి కూడా జరిగింది. సో ఇంకా అప్పుడు ఐ హ్యాడ్ టు స్టార్ట్ ఈటింగ్. అండ్ అప్పుడు కూడా నాకు అనంత్ వండి పెట్టేవాళ్ళండి.
నేనైతే వండేదాన్ని కాదు, అది తినటమే అంటే అలవాటు పోయింది కదా, 10 to 12 years అలవాటు పోయింది. సో ఫస్ట్ తినటం నేర్చుకున్నాను. అండ్ వండటం అన్నది నేను ఇప్పుడిప్పుడు శ్లోక కోసం అనేసి నేను చేస్తానండి. అండ్ ఇంట్లో అనంత్ అండ్ శ్లోక ఆర్ లైక్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్స్ అండి. వాళ్ళకి వెజ్ అంటే ఏదో కష్టపడి తింటారే తప్ప శ్లోకాకి నాన్ వెజ్ ఉంటే షీ విల్ ఎంజాయ్ ఇట్. సో నేను కూడా మెల్లిగా నేర్చుకుంటున్నాను. అండ్ నేర్చుకున్నది కూడా నేను చికెన్ చేయటం నేర్చుకున్నాను. అండ్ కీమా వచ్చండి. కీమా బికాస్ దట్ ఈస్ గుడ్ ఫర్ ద అగైన్ హిమోగ్లోబిన్కి అది మంచిది, ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఐ డూ దాట్. మిగతావి ఏవి వండటం నాకు రాదు అండ్ నేర్చుకోవాలి అన్న అది కూడా లేదండి. నాకు ఇది చేయటమే పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను. సో దాట్స్ అబౌట్ ఇట్. నా నాన్ వెజ్ స్టోరీ అయితే ఇదండి. అందుకనే నాకు ఇంకా ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ చేయటం రాదు. ఎస్, ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అత్తవాళ్ళు ఉంటారు, అమ్మ అయితే వండరు కానీ కింద అత్తవాళ్ళు అంతా ఉంటారు, మా కజిన్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారు, నేను తింటాను. బట్ నేను వండటం నాకు రాదు. అండ్ అమ్మ ఆల్సో డజంట్ ఎంటర్టైన్ మీ ఎట్ ఆల్ అనమాట వండటం విషయంలో. అండ్ ఇక్కడ కీమా ఇవాళ చేస్తున్నానండి. కీమా నేను చాలా సింపుల్గా చేసుకుంటాను అండ్ కొంచెం గ్రేవీగా చేస్తాను నేను. జనరలీ మనం ఏంటంటే మన ఆంధ్ర సైడ్ ఫ్రై లాగా చేస్తారు కదా, నాకు ఒక్కొక్కసారి ఫ్రై చేస్తానండి, ఒక్కొక్కసారి ఇట్లా గ్రేవీ లాగా చేస్తాను. శ్లోకకి ఇది కూడా ఇష్టం అనమాట. ఇవాళ ఏం చేశానంటే ఆయిల్లో కడా మసాలాలు అన్నీ వేసుకున్నానండి. బే లీఫ్, చెక్క, లవంగం, ఇలాచీ, స్టార్ అనీస్ ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు అండ్ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి వేసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసినాక టొమాటోస్ అండ్ కొరియండర్, మింట్ నేనేం చేస్తానంటే ఇట్లా బ్లెండర్లోనే వేసేసి చాప్ చేస్తానండి. సో దట్ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. సో అది వేసేసి టొమాటోస్ బాగా మగ్గినాక మసాలాలు వేసుకున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు అండ్ ఇంట్లో చేసిన గరం మసాలా అండి. అది లాస్ట్ టైం అనంత్ ఉన్నప్పుడు తను చేశారనమాట నాన్ వెజ్ కనేసి. సో నేను అది యూజ్ చేశాను. అది చాలా ఘాటుగా భలే బాగుందండి. ఎంత ప్యాకెట్లో మసాలాలు కొన్నా కూడా ఇంట్లో చేసుకునే మసాలాలు టేస్టే డిఫరెంట్ ఉంటుంది కదా. సో అది వేసేసి కీమా వేసేసి 4 విజిల్స్ అయితే రానిచ్చానండి. అండ్ వీఆర్ డన్ విత్ ద కుకింగ్ ఇవాళకి అయితే. యాక్చువల్లీ ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నాన్ వెజ్ కుక్ చేయటం ఈజీ ఏమో వెజిటేరియన్ థింక్ అంటే అని. ఎందుకంటే వెజ్ అంటే కూర వండాలి, పప్పు వండాలి, లేదా రసం పెట్టాలి. నాన్ వెజ్ అట్లా కాదు, ఒక కూర వండేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. నా పర్సనల్ చాయిస్ అది. సో వంట అయితే అయిపోతుందండి. అండ్ ఇక్కడ ఇంకా బట్టలు ఆరేస్తున్నాను. అండ్ ఇవాళ నాకు శ్లోకాకి సీరియస్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయండి ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ఒకప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంచడానికి పేరెంట్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లల్ని ఏంటంటే బయటకి తీసుకెళ్ళటానికి కొంచెం పుష్ చేయాల్సి వస్తుందండి. ఐ డోంట్ నో, వాళ్ళకి అసలు బయటకి వెళ్ళటం, సోషలైజ్ చేయటం అస్సలు నచ్చట్లేదు. ఇది నాకేనా ప్రాబ్లము, మీ అందరిలో ఎవరైనా ఫేస్ చేస్తున్నారా నాకు కామెంట్ చేసి అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి. ఎందుకంటే నేను ప్రతిసారి అంటాను శ్లోకాని ఇక్కడ ఎగ్జిబిషన్ ఉంది పద వెళ్దాము అనేసి, షీ డజంట్ వాంట్ టు కమ్. లేదా పోనీ మాల్కి వెళ్దాము అంటే షీ డజంట్ వాంట్ టు కమ్. సో చాలా ఆర్గ్యుమెంట్ చేసి 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 ఫైనలీ కన్విన్స్ చేశానండి. వి జస్ట్ వాంటెడ్ టు గో. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిబిషన్ ఏదో పెట్టారండి. సో జస్ట్ వెళ్ళి ఒక రౌండ్ కొట్టుకొని వద్దాం, కొనాల్సిన అవసరం ఏం లేదు, బట్ జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నాను అనమాట. సో నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను. అండ్ వీ వెంట్ అవుట్ ఫర్ సమ్ టైమ్ అండ్ ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఫస్ట్ టైం అండి ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఎక్కడ టెంప్ట్ అవ్వకుండా ఏమీ కొనకుండా వచ్చాను. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. ఎందుకంటే వెళ్ళావంటే ఏదో అవసరం ఉన్నా లేనివన్నీ కొనేస్తూ ఉంటాం కదండి. సో ఇట్లాగైతే నా వీకెండ్ పీస్ఫుల్గా కొంచెం రిలాక్స్డ్గా అయితే గడిచిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయటం మర్చిపోవద్దు. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.